శ్రీ గురుభ్యో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వేదికను అలంకరించినటువంటి మహాత్ములు, మాకు అత్యంత ప్రీతిపాత్రులు, మొట్టమొదటిగా భూమానంద భారతి స్వామి వారికి మా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, వేదికను అలంకరించిన మా మిత్రులు, ఈ ఆశ్రమ పీఠాధిపతులు ఆచార్య శ్రీ చిదాత్మానంద స్వామి వారికి, అలాగే సహజ సరళ స్వభావులైనటువంటి సహజానంద స్వాముల వారికి, మా ప్రాణమిత్రులు శ్రీ గీతాచార్యులు నరోత్తమానంద స్వాముల వారికి, జ్ఞానస్వరూపులైన స్థితప్రజ్ఞానంద స్వాముల వారికి, మిగిలిన మహాత్ములకి, మాతాజీ వారికి మా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ, భగవద్భక్తులు, గురువులు శ్రీ నారాయణ గురువులకి మా నారాయణ స్మరణలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ నేను ఇలా నిలబడి మీతో ప్రసంగించగలుగుతున్నాను అనే దానికి ఒక మూల కారణం ఉంది. ఈ ఆశ్రమ మూల స్తంభం అయినటువంటి శ్రీనివాస్ గారు, వారి దంపతులకు, అలాగే వారి కుల బాంధవులకు, ఎంతెంతో దూరం నుంచి వచ్చిన మీ ప్రేమ స్వరూపులందరికీ మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, ఒక్క విషయం చెప్పాలి. దీనికంటే ముందు, నేను ఇక్కడ రావడానికి ముందు ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక 4 సంవత్సరాలుగా నేను అక్కడ సాధన నిమిత్తం వచ్చి ఉన్నాను. ఆంధ్ర గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ ఉన్న ప్లేస్ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు అంతకుముందు ఈ ఆశ్రమానికి ఒక 4 సార్లు వచ్చి ఉన్నాను. శ్రీనివాస్ గారి యొక్క సాధు ప్రేమ, గురుభక్తి, ఆధ్యాత్మిక జిజ్ఞాస చూసిన తర్వాత నేను అక్కడి నుంచి తిన్నగా హిమాలయస్కి వెళ్ళిపోదామని ఆల్మోస్ట్ ఒక 90% ప్రిపేర్ అయిపోయా. కానీ ఆ క్షణంలో శ్రీనివాస్ గారు ఒకసారి మెదిలేరు. 2-3 సార్లు మనం అక్కడికి వెళ్ళాం కదా. శ్రీనివాస్ గారు ఒక మంచి వాతావరణాన్ని అక్కడ తయారు చేశారు. అలాగే మా ఆప్త మిత్రులు, మా శ్రేయోభిలాషులైన స్వాములు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒక మాట శ్రీనివాస్ గారిని అడుగుదాము, మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటుందా అని ఆ థాట్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారి సత్సంగం ఉంటే ఆ సత్సంగం నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. సత్సంగం పూర్తయిన తర్వాత శ్రీనివాస్ గారిని ఒక మాట అడిగా, ఇలా అక్కడ నాకు పరిస్థితులు కొంచెం వేరేగా ఉన్నాయి, హిమాలయస్ వెళ్ళాలనుకున్నాను, కానీ మా గురువాయలు ఇక్కడ ఉన్నారు, ఈ యొక్క ప్రేమ అభిమానాలు నేను చూశాను, ఇక్కడైనా అవకాశం ఉంటుందా అని అడిగి, నేను చెప్పవలసింది 2 నిమిషాలు చెప్పా. ఆయన అన్న మాట ఏంటంటే, స్వామి మీరు చెప్పేది అయిపోయిందా అని. నేను ఆలోచించి 10 రోజుల తర్వాత చెప్తాను అనలేదు. 1 నిమిషం కూడా టైం తీసుకోలేదు, 1 సెకండ్ కూడా. స్వామి మీరు రావడం అనేది మా భాగ్యం, మీరు రావడం కాదు, ఆల్రెడీ వచ్చి ఉన్నారు కదా, ఇక్కడే ఉండిపోండి, వెళ్ళక్కర్లేదు, నేను రోజు కారు తీసుకొస్తాను, సామాన్లు వేసుకొచ్చేద్దాం, మీ బ్యాగ్ ఏమైనా ఉంటే తెచ్చేద్దాం ఇక్కడికి. సో అంత ప్రీతిగా, అంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించిన కారణంగా ఈరోజు నేను మీ ముందుండి నేను మాట్లాడగలుగుతున్నా. సో ప్రత్యేకంగా వారి నేను ఇంకొక మాట అన్నా, ఇది బాగుంది, కానీ మీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఒక మాట కనుక్కోండి అంటే, ఇలా స్వామిని జీవితాంతం పెట్టుకోవాలంటే కొంత ఇది ఉంటుంది కదా, అదేం అవసరం లేదు స్వామీజీ, అయినా పెద్దలు మీరు చెప్తున్నారు కాబట్టి నేను మా పిల్లల్ని ఒక మాట అడుగుతాను అంటే, ఈయనకంటే ముందుగా ఆ పిల్లలు, అదేంటి మళ్ళీ మమ్మల్ని అడిగేదేంటి, స్వాములు మీరు వస్తున్నారంటే అంతకంటే మాకు భాగ్యం ఏముంటుంది,
తప్పకుండా స్వామిని మనం పెట్టుకుందాం, ఉంచేసుకోండి స్వామిని వాళ్ళ పిల్లలు చెప్పడం. సో అది నాకు ఒక ఆధ్యాత్మిక ఉన్నతికి ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న ఆశ్రమం దొరకడం భూమానంద స్వాముల ఆశీర్వాదం, శ్రీనివాస గారి సంకల్పం, మా మిత్రులతో కలిసి శ్రేయభిలాషులతో కలిసి నా సహజీవనం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తే నచ్చదు, అయినా నా బాధ్యత వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే మా శుభాశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఈ ఆశ్రమానికి సహకరిస్తున్న కులబాంధవులు, భక్తులు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఓపెన్ చేశారు. మొదట ఆయన ఇది కట్టుకున్నది ఒక ఫామ్ హౌస్ లాగా. ఆ గురువులను ఎప్పుడైతే అక్కడ కూర్చోబెట్టారో ఆయన ఊరికి ఉండరు. నైనా నీకు లౌకిక విషయాలు చాలు, ఎన్నో జన్మల నుంచి నువ్వు ఇందులో తిరుగుతూ ఉన్నావు, చాలు, దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నేను చేస్తానని ఆయన సంకల్పం ఇదంతా అని ఆయన అంటారు, శ్రీనివాస్ గారు అంటారు. ఆయన అన్నా కానీ నిమిత్తంగా ఎవరో ఉండాలి కదా ఏదన్నా కార్యం చేయాలంటే. సో మరొకసారి వారందరికీ మా ఆశీర్వాదాలు తెలుపుతూ, నేను ఎప్పుడూ స్టేజ్ ఉపన్యాసాలు చెప్పలేదు. ఇప్పుడు 1-to-1 ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే సహకరించడమే తప్ప చేయడమే తప్ప. సో 10 నిమిషాలు స్వామీజీ మాట్లాడమన్నారు. ప్రవచనం అనే కంటే ఒక చిన్న చర్చ. ఆ చర్చ ఎలా ఉంటుందంటే మీరందరూ దాన్ని పాల్గొనాల్సిందే. అందులో మీరందరూ మనసు పెట్టి వింటేనే చర్చ అర్థమవుతుంది. మనందరికీ అన్నీ తెలుసు, చిన్ననాటి నుంచి ఎన్నో విషయాలు తెలుసు. వ్యవసాయదారులకి వ్యవసాయం చేయడం తెలుసు, సొరకాయలు ఎలా పండించాలి, టమాటాలు ఎలా పండించాలి, పువ్వులు ఎలా పండించాలి. ఇంజనీర్లకి చక్కగా ప్లాన్ వేసి విల్లాసులు కట్టడం తెలుసు. అలాగే వ్యాపారులకి, బిజినెస్ పీపుల్కి రియల్ ఎస్టేట్ ఎక్కడ భూమి కొండి ఎక్కడ బాగా ఫ్లాట్లు వేసి అమ్మితే వస్తుంది అనేది బాగా తెలుసు. ఈవెన్ బిచ్చగాడికి కూడా ఎక్కడ భిక్షం ఎత్తుకుంటే కడుపు నిండా భోజనం దొరుకుతుందో వాడికి కూడా తెలుసు. అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడికి కూడా తెలుసు. వాడికి ఏం తెలుసు? ఏడవడం తెలుసు. స్వామి చెప్తున్నారు కదా, ఏడిస్తే చాలు అమ్మ వస్తుంది పాలు ఇస్తుందని తెలుసు వాడికి. అలా అందరికీ అన్నీ తెలుసు, చాలా తెలుసు. అమ్మగారులకి చక్కగా వంట చేసి కుటుంబాన్ని, పిల్లల్ని పెంచడం అన్నీ తెలుసు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మనకు అన్నీ తెలుసు, చాలా తెలుసు, మీరెవరో మీకు తెలుసా? మీరెవరో మీకు తెలుసా? ప్రతి ఒక్కరిని అడుగుతున్న ఈ ప్రశ్న. తెలుసా అన్నప్పుడు గోవిందప్ప, ఇక్కడ ఆశ్రమం నుంచి ఎవరైతే సత్సంగాలు వింటున్నారో వాళ్ళకి దీనికి ఆన్సర్ ఉంది. చిక్కప్ప గారిని వీళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు, శ్రీనివాస్ గారిని, వెంకటేశ్వర గారిని. ఎవరైతే ఈ సత్సంగంలో కొత్తగా ఉన్నారో వాళ్ళకి మీరు ఎవరో తెలుసా అంటే, ఉదాహరణకి గోవిందప్ప గారు అంటారు, అదేంటి స్వామి అదేం ప్రశ్న, నాకు తెలియపడం అంటే నేను గోవిందప్పని, మీకు గుర్తు లేదా? నేను అక్కడికి వచ్చి కలిసాను రిషికేశ్లో, మీ దర్శనం చేసుకున్నాను, ఇదిగో పలానా నా పేరు, నేను పలానా కాలనీలో బెంగళూరులో ఉంటాను, నా పిల్లలు, నా భార్య, ఇదిగో కావాలంటే నా ఆధార్ కార్డు చూసుకోండి, నేను గోవిందప్ప అంటారు. మిమ్మల్ని ఎవరిని అడిగినా మీకు ఇవే సమాధానాలు ఉంటాయి, నేను పలానా అని. కానీ నేను అడిగేది మీరెవరు అనేది కాదు. మీరు ఒకవేళ అలా చెప్పినా శాస్త్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఏ శాస్త్రము నేను గోవిందప్ప అంటే ఒప్పుకోవట్లేదు, నేను సుధీరానంద్ అంటే ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోదు. శాస్త్రం పక్కన పెట్టండి, మీరు ఆరాధ్య దేవతలు మీకు ఎవరైతే ఉన్నారో, రాముడు, కృష్ణుడు, శివుడు, వీళ్ళందరినీ మీరు పూజిస్తూ ఉంటారు కదా, వారిని అడిగినా వాళ్ళు కూడా ఒప్పుకోరు. సరే స్వామి, శాస్త్రాల్లో మాకు తెలీదు, అది మాట్లాడుతుందో లేదో మాకు తెలీదు, దేవుళ్ళు మాకు కనిపించరు అంటే, మన ముందు కొంతమంది గురువులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద, ఎంతోమంది. వాళ్ళని అడిగి చూసిన వాళ్ళు ఎప్పుడు ఈ శరీరం నేనంటే ఒప్పుకోలేదు. గోవిందప్పని నేను లేదా సీనప్పని నేనంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరు అనేది. వాళ్ళని మేము ఎప్పుడు మాట్లాడించలేదు స్వామీజీ అంటే, ఇగో మీ ముందున్నారు స్వాములు, వీళ్ళు ఎవరినైనా అడగండి. నరోత్తమానంద స్వామిని అడగండి, స్వామి మీరు నరోత్తమానందా? స్వామి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? చిదాత్మానంద స్వామిని అడగండి, మీరు చిదాత్మానంద అంటే వాళ్ళు చిరునవ్వుతో ఒక మాట చెప్తారు, నాకు తెలిసి ఏమంటారు, ఆయన అది నా పేరు, ఇది నా శరీరం, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను,
వేరు వేరు సీరియల్ తీసుకుని వచ్చాను. వేరు వేరు పేర్లతో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. నా గురువు దీనికి ఒక పేరు ఇచ్చాడు. ఇది కొన్నాళ్ళు మోస్తాను, తర్వాత దీన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని. ఆ వెళ్ళిపోయాడు ఎవడున్నాడో వాడు మనం. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే దాన్ని తెలుసుకోవాలి. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. చాందోగ్యోపనిషత్, ఆర్ట్ ఆఫ్ ద చాందోగ్యోపనిషత్ ఇది మూలం. దాని మీనింగ్ ఏంటంటే ఏమి తెలుసుకుంటే ఇంక ప్రపంచంలో తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు చాలా విషయాలు తెలుసు కదా, జీవితాంతం తెలుసుకున్న చాలా ఉంటాయి. కానీ ఏది తెలుసుకుంటే మళ్ళీ తిరిగి తెలుసుకోవాల్సింది లేదు, ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో, సర్వము అనేకంటే సర్వసారము తెలియబడుతుందో అది మీకు తెలుసా? ఏం స్వామి ఈ మాటలు మాకేం అర్థం లేదు. ఏంటి తెలుసుకుంటే ఏంటి ఉపయోగం? మేము ఆనందంగా ఉన్నాం, మాకు అన్నీ ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. అది తెలుసుకుంటే ఏమొస్తుంది మాకు? మీకు అన్నీ ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు. శాంతి అనేది లేదు. ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. శాంతి అనేది ఎవరికి లేదు. ఎందుకు లేదు? అది తెలుసుకునే వరకు శాంతి రాదు. దాన్ని తెలుసుకునే మార్గం ఏంటి? తెలుసుకుంటే ఏంటి ఉపయోగం? తెలుసుకుంటే ఆ తెలుసుకునే మార్గం చర్చించే అంత టైం లేదు. స్వామి తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తా. మీరు జన్మించక ముందు ఉన్నారా లేదా? మీరు పుట్టక ముందు ఉన్నారా? లేకుండా ఉంటే ఎలా వస్తారు? మీ తల్లి గర్భంలోకి రారు కదా. మీరు ఇంతకు ముందు ఉన్నారు కాబట్టి మీ తల్లి గర్భంలో ప్రవేశించారు. అప్పుడు రూపం లేదు. ఆ వచ్చేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత తల్లి ఒక 9 మాసాలు తన కడుపులో పెట్టుకుని మీకు ఒక 1.5 శరీరాన్ని తగిలించి బయటికి తీసుకొస్తుంది, జన్మనిస్తుంది. అవునా? మీరు వచ్చేటప్పుడు ఆ 9 మాసాలు తయారైన ఆ బాడీని తెచ్చుకున్నారా? లేదు కదా, తల్లి ఇచ్చింది. ఆ తగిలించుకుని బయట వస్తారు. బయట వచ్చిన తర్వాత మీకు 1 సంవత్సరమో 6 నెలల్లో తల్లి పాలిచ్చి ఆ శరీరాన్ని పెంచుతుంది. ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అందులో అలాగే ఉంటారు, శరీరం మాత్రం పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం ఎదిగిన తర్వాత నారాయణ గురువులు ఉన్నారు కదా, స్కూల్కి తీసుకెళ్ళి పాఠాలు చెప్తారు. అవి ఏమైనా మీరు ముందు నేర్చుకుని వచ్చారా? లేదు కదా. అది కూడా ఇక్కడే నేర్చుకుంటున్నారు. అక్కడ మీ ఒక్క కణాన్ని కూడా, మన బాడీ నుంచి ఒక కణం కూడా మీరు తీసుకురాలేదు. అంతా ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఈ పంచభూతాలతో శరీరం తయారైంది. దాంట్లో మీరు వసిస్తున్నారు. గురువులు విద్య నేర్పిస్తారు. తర్వాత డిగ్రీ చదివిన తర్వాత యూనివర్సిటీ మీకు ఒక డిగ్రీ ఇస్తుంది. మీరు అంటారు నేను డిగ్రీ తీసుకొచ్చానని. అక్కడ యూనివర్సిటీ లేకపోతే మీకు డిగ్రీ ఎవరిస్తాడు? మీ వెనకాల దాని చాలా పెద్ద వ్యవస్థ ఉంది మీకు డిగ్రీ రావాలంటే. అది కూడా మీ ఒక్కరి వల్ల అయ్యింది కాదు. అసలు మీ వల్ల ఏమీ కాదు. మీ వల్ల అంటే అనేది శరీర మనసు బుద్ధులు నేను చెప్పేది. సో ఆ తర్వాత పెళ్ళి అనేసరికి అమ్మాయికి నచ్చితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది, అబ్బాయికి నచ్చితేనే అమ్మాయికి పెళ్ళి అవుతుంది. పిల్లలు, సంసారం, ఇది కూడా మీ చేతిలో లేదు. అది కూడా ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉంది. మీరు దానిలో నుండి అనుభవిస్తూ ఉన్నారు. ఆఖరికి చివరికి చనిపోయిన తర్వాత కూడా ఈ శవాన్ని మీరేం చేయలేరు. ఎవరో తీసుకెళ్ళి ఖననం చేయడమో దహనం చేయడమో వాళ్ళు చెయ్యాలి. ఈ విధంగా చూసుకుంటే నేను అని తిరుగుతున్న దీనికి ఏమైనా వాల్యూ ఉందా? ఒక్క వాల్యూ ఏమన్నా ఒక ఈసమెత్తి అనే వాల్యూ ఉందా? కానీ మనం ఉదయం నుంచి సాయంకాలం దాకా, పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా నేను, నా బంధువులు ఇంత సంపాదించి అంత సంపాదించి అది ఇది అని ఎన్నో చెప్తాం. కానీ ఈ మర్మం మనకి తెలియట్లేదు. స్వామి తెలుసుకుంటే ఏంటి ఉపయోగం? చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగాల్లో కొన్ని చెప్తా. ఇది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నాం కదా. అంటే మీరు ఏదో ఇంక వ్యవసాయాలు చేయక్కర్లేదని చేతులు కట్టు కూర్చోవడం అని కాదు. మీరు అన్నీ చేస్తారు, ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఎన్ని సౌభాగ్యాలతో ఉన్నారో అలాగే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. కానీ ఇది తెలుసుకుంటే మీ యొక్క జీవనం పట్ల మీ అభిప్రాయం మారిపోతుంది, మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది, మీ దృష్టి మారిపోతుంది. ఇలాగే మనకేం కొమ్ములు రావు తెలుసుకుంటే. స్వాములు ఎవరికి కొమ్ములు లేవు, వాళ్ళందరూ జ్ఞానులు.
మీలాగే ఉన్నారు, మీలాగే తింటారు, మీలాగే తిరుగుతారు, మీలాగే మాట్లాడతారు. కానీ వాళ్ళకి ఒక అవగాహన ఉంది లోన. ఇది నేను కాదు, ఇది నడిపిస్తున్నది ఏదో నాది ఉంది, అది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. అందుకే దేన్ని అంటారు వాళ్ళు. సో అది మీకు ఎందుకు రాకూడదు? మీరెందుకు దాన్ని తెలుసుకుని ఎందుకు ముందుకెళ్ళకూడదు? అది తెలుసుకుంటే ఇంకొకటి ఏంటంటే భయరాహిత్యం. జీవితంలో భయం అనేది ఉండదు. ఈ చెట్టు ఇరిగి మీద పడినా భయం లేదు, కొండ ఇరిగి మీద పడ్డా భయం రాదు. ఎందుకంటే మీరేంటో మీకు తెలుసు, మీరు చనిపోయేవాళ్ళు కాదు. దానికి అలాగని మీరు ఇరిగిపోయే చెట్టు కింద నిలబడమని చెప్పట్లేదు, మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. బట్ మీకు భయం అనేదే లేదు జీవితంలో. భయం భస్మం అయిపోతుంది. చింత మనిషిని, చనిపోయిన వాడిని చితి కాలుస్తుంది, బ్రతికున్న వాడిని చింత కాలుస్తుంది. చచ్చే వరకు కాలుస్తూనే ఉంటుంది. అది గంటలో అయిపోతుంది, 2 గంటల్లో మామూలు చితి అయిపోతుంది. ఈ చింత అనేది జీవితాంతం కాలుస్తూనే ఉంటుంది. ఈ చింత రాహిత్యం కలుగుతుంది మీకు. ఆ సత్యాన్ని తెలుసుకుంటే భయరాహిత్యం, చింత లేని జీవితం. మీరు ఇలాగే ఉంటారు, ఇలాగే జీవిస్తూ ఉంటారు. చింతలు, భయాలన్నీ నాశనం అయిపోతాయి. ఆ ఆనంద స్థితి ఏదైతే ఉందో అది మీరు గుర్తించినప్పుడు అది మీకు కలుగుతుంది. దానికి మరి మార్గాలు ఏంటి స్వామీజీ? కొన్ని 100 మార్గాలు ఉన్నాయి. మీ ఒక్కొక్క స్థితిని బట్టి ఒక్కొక్క మార్గం ఉంది. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు. మీరు అక్కడి నుంచి రావాలంటే అక్కడ లేచి 2 అడుగులు వేసి కదా నా దగ్గరికి రావాలి. అలాగే మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి అనేక మార్గాలు ఉన్నాయి. మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని అది తెలుసుకోవడానికి నేను ఒక మార్గం చెప్తా. శ్రీనివాస్ గారు చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ సత్యం తెలుసుకోవడానికే ఈ కేంద్రం. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మా ముగ్గురు స్వాములు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు 24/7 ఎప్పుడు వచ్చి స్వామి ఏంటి ఆనందం మాకు ఏదైతే అది తెలియపరచండి అంటే 24/7 ఇక్కడ అవైలబుల్. గేట్లు ఓపెన్ చేసి పెట్టారు శ్రీనివాస్ గారు. మీకు ఈ జ్ఞానం పొందాలి అని సిన్సియర్గా ఎవరైతే వస్తారో, స్వామి మేము చాలా దూరంగా ఉన్నాం, బెంగళూరు నుంచి రావడం అది కష్టం అవుతుందంటే రోజుకు 1 గంట సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుంటే స్వాములు మీ దగ్గరికి వస్తారు. 5 ఏళ్ళ నుంచి చెప్తున్నారు మా స్వామి, మా మిత్రులు, ప్రాణమిత్రులు. ఎన్నో గ్రంథాలు మన నారాయణ స్వాముల వారు చెప్పారు, చిదాత్మానంద స్వామి చెప్తున్నారు, స్థితప్రజ్ఞానంద స్వామి అరటిపండు ఒలిచి చేతులు పెడతారు. సో ఇలాంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వస్తే చాలా మంచిది. 1-to-1 చెప్తే ఇంకా బాగుంటుంది. సాధ్యం కానప్పుడు మీరందరూ ఆ సత్సంగాల్లో జాయిన్ అయ్యి 24 గంటల్లో 1 గంట కూడా ఉండదు, 45 మినిట్స్ ఎంతో చెప్తారు. దాన్ని వినియోగించుకొని ఈ ప్రశాంతమైన జీవితం ఏంటి, శాంతమైన జీవితం ఏంటి తెలుసుకొని మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే చేపట్టు తీసుకొస్తారు. సో అలాంటి ఆనందం మీ అందరికీ కలగాలి, అలాంటి అవకాశం మీకు కలగాలి, అలాంటి మనసు మీకు పుట్టాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక్క మాట చివరిగా ఏంటంటే, మీరు ఒక 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఇంతకాలం సంసారంలో చాలా నేర్చుకున్నారు, చాలా తెలుసుకున్నారు కదా. చాలా తెలుసుకోవడం వల్ల చింతలు, భయాలు పెరిగినాయే కానీ ఏం తగ్గలేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, మన తెలివితేటలు ఎంత పెరుగుతున్నాయి, ఆ శాంతి అయినా కొంచెమైనా పెరుగుతుందా? ఇది పెరిగే కొద్ది అది తగ్గుతుంది. సో అంచేత 1 గంట రోజుకి 24 గంటల్లో శాశ్వతమైన శాంతి కావాలంటే చింత లేదు. చింత లేని జీవితం ఎలా ఉంటుందో ఒకసారి కూర్చొని ఆలోచించండి. భయం లేని జీవితం ఎలా ఉంటుంది, నిర్భయమైన జీవితం ఎలా ఉంటుంది? అడవిలో సింహం ఎలా తిరుగుతుంది? నిర్భయంగా తిరుగుతుంది. అడవంతా ముళ్ళు చెత్త అంతా ఉంటాయి, కానీ దానికి ఏమంటదు. సో అంచేత ఆ భయరహితమైన జీవనాన్ని తెలుసుకొని అదేంటో స్వాముల నుంచి తెలుసుకొని మీరు ఉన్న చోట నుంచి ప్రయాణం చేస్తే, ఇంకోటి ఏంటంటే మీరు ఇందులోకి రావాలంటే మీ అన్నీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారాలు ఉంటాయి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీరు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారో అన్నీ చేస్తూ ఉండొచ్చు. మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది, మీ యొక్క దృష్టి మారిపోతుంది, జీవన విధానం మారుతుంది, దృష్టి మారుతుంది. మీరు ఇలాగే ఉంటారు. దేనికి అంటారు? పద్మపత్ర మీమాంబస అంటారు. అది తామరాకు మీద నీటి బిందు ఉంటుంది కదా, అది రోజంతా దాని మీద తిరిగినా దానికి అంటదు. అలాగే మీరు సంసారంలోనే ఉంటారు, మీ యొక్క విధానం మారిపోతుంది. ఇవన్నీ ఉంటాయి, ఈ బంధువులు బాంధవ్యాలు అన్నీ ఉంటాయి. లోన మీరు దేనికి అంటకుండా నిశ్చింతగా ఆనందంగా జీవించాలంటే వారితో జాయిన్ అవ్వండి, సత్సంగాలు వినండి. ఆ భగవంతుడి కృప, ఆ గురు కృప మీ అందరి పట్ల ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.